నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకానొక టైంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆపరేషన్ గరుడ జరుగుతుందని చెప్పేసి యాక్టర్ శివాజీ చెప్పడం జరిగింది. సో అదేంటి అంటే మనందరికీ తెలిసిందే. మరొకసారి ఈ ఆపరేషన్ గరుడ మరొక విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తోందా, అందుకే జనసేనకు సంబంధించి పార్టీ గుర్తుకు సంబంధించి ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఆ పవన్ కళ్యాణ్ని. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆపరేషన్ గరుడ మరొక విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిందా? ఇంతకుముందు ఆపరేషన్ గరుడ అనేసి అన్నారు, అందులో ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ని ఏ విధంగా టార్గెట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేశారని ఒకసారి విన్నాం యాక్టర్ శివాజీ చెప్పిన మాటల్లో. ఇప్పుడు మరి అదే అప్లికబుల్ అవుతుందా అనేటువంటి అనుమానం కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 5 ఏళ్ల క్రితం ఆపరేషన్ గరుడ అని ఒకటి శివాజీ చెప్పారు. ఆ రోజు ఏమనుకున్నారంటే ఆ శివాజీ చెప్పిందంతా అబద్ధం అని చెప్పి అనుకున్నారు. కానీ శివాజీ మాత్రం అతను ఏం చెప్పారంటే, నాకు అత్యంత బాగా సన్నిహితమైనటువంటి వాళ్ళు, నమ్మదగినటువంటి వాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు నాకు చెప్పిన మాట ఇది. ఆంధ్రప్రదేశ్లో ఫలానిది జరగబోతుందని చెప్పి 5 సంవత్సరాల క్రితం అతను ఆపరేషన్ గరుడ ఇలా ఉండదు, ఆ ఆపరేషన్ గరుడ ఈ విధంగా చేయబోతున్నారు, అక్కడ బీజేపీ అధికారంలో రావడానికి ఆంధ్రప్రదేశ్లో చేయాల్సినటువంటి పనులేంటి అనేది స్కెచ్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది, కాబట్టి ఇలా ఉండబోతుందని చెప్పి ఆయన అప్పట్లో మీడియాకు కూడా చెప్పారు. చెప్తే అప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది అది. అప్పుడు అదంతా ఉత్తదేలే అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో కొన్ని సెంటెన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓకే, కొన్ని లేవు, కానీ కొన్ని అయితే కనిపిస్తున్నాయి. బహుశా రాబోయేటువంటి రోజులు అవి కూడా నిజం అవుతాయేమో తెలియదు. ఇప్పుడు వరకు అయితే ఆయన చెప్పినటువంటి వాటిలో కొన్ని తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే కనుక కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఆయన చెప్పిన దాంట్లో కొంత భాగం పిక్చర్ వచ్చేస్తుంది, మిగతా పిక్చర్ రావడానికి టైం పడుతుందేమో తెలియదు, అది కూడా పూర్తిగా కొట్టేయలేం మనం. సో ఆయన చెప్పిన దాని ప్రకారం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావాలి, ఎలా రావాలి అనే దాని మీద. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని తీసుకుంటే కనుక ఆపరేషన్ గరుడ జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి. అవును, కూటమి అంటే పొత్తు ధర్మం ఉంటుంది, పరస్పరం సహకరించుకోవాలి. పరస్పరం సహకరించుకోవడంతో పాటు ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్ళాలి. కానీ అది జరుగుతుందా అంటే జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్లో జరగకపోగా చంద్రబాబు నాయుడికి హాని చేసేలా, చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని మొత్తం క్లోజ్ చేసేలా పావులు కదుపుతుంది బీజేపీ అనేటువంటి ఒక ఒపీనియన్ వచ్చేలాగా ఇప్పుడు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏంటి ఆ పరిణామాలు అని అంటే, ఇప్పుడు జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు ఉంది, గ్లాస్ గుర్తు ఇచ్చారు, అది కూడా హైకోర్టు పోయి తెచ్చుకున్నారు. వాళ్ళు ఉమ్మడిగా వాళ్ళు భాగస్వామి అయ్యారు అలయన్స్లో, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి 21 స్థానాల్లో వాళ్ళకి షేర్ల షేరింగ్లో 21 స్థానాలు, 2 లోక్సభ స్థానాలు వచ్చాయి. అంతవరకు గ్లాస్ గుర్తు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుని వేరే చోట ఫ్రీ సింబల్ చేసేస్తే, వేరే వాళ్ళకి ఇస్తే, అప్పుడు కూటమిలో ఉండేటువంటి పార్టీలు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నష్టపోతాయి కదా. అవును, నష్టపోతుంది కదా. నష్టపోయినప్పుడు ఫలితం ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డికి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేలా పావులు కదుపుతుంది బీజేపీ అనేది చాలా క్లారిటీగా ఈ ఎపిసోడ్ని బట్టి మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ చంద్రబాబు నాయుడిని రాజకీయంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తన చేతుల్లో ఉన్నాడు, బెయిల్ రద్దు చేస్తే చట్టం తన పని చేసుకోబోతుంది అనగానే జైలుకి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడదు. వెరీ సింపుల్. మిగతా పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటంటే, మిగతా పార్టీల్లో ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొకళ్ళని ఉంటారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆ పార్టీని అసలు బతికినిచ్చే పరిస్థితే ఉండదు బీజేపీ వాళ్ళు. కాబట్టి బీజేపీ అప్పుడు అనుకున్నది ఆపరేషన్ ఏదైతే శివాజీ చెప్పాడో దాని దిశగా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా, అధికారంలోకి రావచ్చు కదా. ఆ యాంగిల్లో ఇది చేశారా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, కూటమిలో ఉంటూ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్కి అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు. ఎవరి మీద చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అంటకాగుతున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కంప్లైంట్ చేశారు. అది కూడా ఎవరు చేశారు? బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేశారు.
22 మంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఆవిడ కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారా? తీసుకోవాలా? కూటమి నాయకులు కూడా వెళ్ళారు కదా ఎలక్షన్ కమిషన్ కి. పురంధేశ్వరి కాకుండా కూటమి నాయకులు కూడా బీజేపీ నుంచి జీవీ నరసింహారావు గారు జీవీఎల్ కంప్లైంట్ చేశారు. నాదెండ్ల మనోహర్ జేఎస్పీ నుంచి, సత్యకుమార్ అతను టీడీపీ నుంచి రవీంద్ర కుమార్ చేశారు. వీళ్ళందరూ పోయి కంప్లైంట్ చేశారు. చాలా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా ఎవరున్నారంటే డీజీపీ ఉన్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి, అవును, ఆంధ్రప్రదేశ్ డీజీపీ. అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిని ఏమి కదిలించకపోగా వాళ్ళిద్దరి చేత అన్ని చేపిస్తుంది, బీజేపీ చేపిస్తుంది అనేటువంటి అనుమానం ఇప్పుడు కలుగుతుంది ఈ సింబల్స్ కేటాయింపు ద్వారా. ఎందుకంటే ఎన్నికల కమిషను చీఫ్ సెక్రటరీకి ఎన్నికల కమిషన్కి మధ్య అనుసంధానం ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్ఓల్ని, రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎవరు నియామకం చేస్తారు? చీఫ్ సెక్రటరీ చేస్తాడు. చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ 6 నెలల ముందుగానే జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. ఓకే. సో దాంతో ఇప్పుడు నామినేషన్ల సందర్భంగా తిరస్కరణకు గురి కాకుండా, అసలు కేసులకు సంబంధించి నమోదు కాకుండానే కేసుల్ని పూర్తి వివరాలు ఇవ్వకుండా, కంప్లైంట్ చేసినట్టుగానే మనం పరిశీలించకుండా ఆమోదించారు కదా నామినేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొడాలి నానిది తిరస్కరించలేదు. అక్కడ ఆల్రెడీ మున్సిపల్ భవనాన్ని ఎన్నికల కోసం వాడుకున్నారనేది చాలా క్లియర్గా ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు. విచిత్రం ఏంటంటే మర్చిపోలేనటువంటి సంఘటన, ఇంత దారుణాలు ఉంటాయనే దానికి విశాఖపట్నం ఈస్ట్ క్యాండిడేట్ సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన గత ఎన్నికల్లో ఆయన విద్యార్హత 10th క్లాస్ చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో పిహెచ్డి చేస్తున్నానని ఇచ్చాడు. దాని మీద కంప్లైంట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు రిటర్నింగ్ ఆఫీసరు. అంటే ఇంత అడ్డగోలుగా రిటర్నింగ్ ఆఫీసర్స్ కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు ప్రధానమైనటువంటి ప్లేసుల్లో. అంటే ఈ పరిణామాలు బట్టి చూసుకుంటే బీజేపీ జనసేనకి ద్రోహం చేస్తుంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్కి జనసేనకి కాదు, కూటమికే ద్రోహం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కదా నష్టపోయేది. అంటే ఇక్కడ గుర్తుకే ఇబ్బంది అవుతుంది కదా జనసేనకు సంబంధించి. జనసేనకు సంబంధించి వాళ్ళు సీట్ల షేరింగ్ లో 21 స్థానాలు వాళ్ళ గ్లాస్ వాళ్ళకు ఉంది, 2 స్థానాలు వాళ్ళ గ్లాస్ వాళ్ళకు ఉంది. అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు కదా. మిగతా చోట్ల జనసేనకు పడాల్సిన ఓట్లు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పడాలి. కానీ గ్లాస్ గుర్తుంది కాబట్టి గ్లాస్ గుర్తుకి వీళ్ళందరూ ప్రమోషన్ చేస్తున్నారు కదా, ఓట్లు చీలిపోతాయి కదా, ఓట్లు వేస్తారు కదా గ్లాస్ గుర్తుకి పైగా ఎలా చేశారు వీళ్ళు? చాలా ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ రెబల్స్, జనసేన రెబల్స్ పోటీ చేసినటువంటి చోటనే ఆ గ్లాస్ గుర్తుని వాళ్ళకే కేటాయించేలాగా ప్లాన్ చేశారు. మొత్తం ఈ విధంగా సుమారుగా 40 నుంచి 50 స్థానాల్లో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి చోట. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డే కాదా? అంటే తెలుగుదేశం పార్టీని నష్టపరచాలనే కాదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయకూడదనే ఒక కాన్సెప్ట్లో వెళ్తుందా లేదా నరేంద్ర మోడీ వ్యూహం? క్లియర్గా కళ్ళకు కనపడుతుంది కదా ఎదురుగా. సో దీనికి తగ్గట్టు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తే పలానా అతను తిరుపతి దేవస్థానంలో ఈవో ధర్మారెడ్డి అరాచకాలు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఆయనకి ఎక్స్టెండ్ చేశారు. అవును, June 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. May 14th అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు, లెటర్ రాయగానే ఎక్స్టెండ్ చేశారు. ఆయన యాక్చువల్గా రిటైర్ అయిపోతాడు, కానీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెండ్ చేశారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకో నెల ఎక్స్టెండ్ చేశారు. సో మీరు చెప్పిన అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్నాడా లేదా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడికి? ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసేయి, జనసేన పార్టీని తీసేయి, రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కదా, కూటమే వచ్చేది. బట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకూడదు అనేది ఒక అండర్లైన్. ఎవరిది? నరేంద్ర మోడీది, బీజేపీ పెద్దలది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్స్ని బదిలీ చేయమంటున్నారో వాళ్ళని బదిలీ చేయకుండా ఇంకా వాళ్ళని పెంచుతూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయంగానే ధర్మారెడ్డిని ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు గ్లాసు గుర్తునేమో చిన్నాభిన్నం చేసేసి కూటమికి నష్టం చేసే ప్రయత్నం చేశారు కదా. మీరు చెప్పినవన్నీ చూస్తే అవుననేటువంటిదే అనిపిస్తుంది. పైగా ఇప్పుడు రాజమండ్రి, తర్వాత అరకు, నర్సాపురం, విజయవాడ, గుంటూరు, బాపట్ల ఇలా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి గ్లాస్ గుర్తు కూడా ఇప్పించారు. అంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేలాగా మొత్తం నడుస్తుంది. అంటే వేరే విధంగా నడుస్తుంది, వేరే రూపంలో నడుస్తుంది. సో మరి అది వేరే రూపంలో నడుస్తుంటే మరి జనసేన నాయకులు వారి గాజు గ్లాస్ గుర్తు కోసం మరి వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే వాళ్ళు 21 స్థానాల్లో వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎటు వచ్చి నష్టం జరిగేది ఎవరికి? టీడీపీ, కూటమికి, టీడీపీకి.
జరిగేది. టీడీపీ మేజర్ సో పార్టీ. ఎటువైపు అయినా మీరు చెప్పినట్టు చూస్తే బీజేపీ ప్లస్ లోనే ఉంది. బీజేపీకి ఏముంది అసలు 0.5% వాళ్ళ ఓట్ బ్యాంకు.